సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది మృతి చెందారు. మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఇప్పటివరకు 4 మాత్రమే గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ మీద. సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో ఉన్న మంత్రులు ఆ ఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడున్న పరిస్థితిని అంతా కూడా చూశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన చేరుకున్నారు. ఆయన వెహికల్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆ ఘటన జరిగిన ప్రదేశం లోపలికి కాన్వాయ్తో లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ స్పాట్ని సందర్శించి అక్కడ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం నిన్నటి నుంచి ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ మంత్రులు, వివిధ శాఖల మంత్రులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి క్షతగాత్రుల దగ్గరకు కూడా చేరుకొని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఘటన ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే మంత్రి శ్రీధర్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మిగతా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న ఘటన జరిగిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్న మంత్రులు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళను కూడా, క్షతగాత్రులను కూడా పరామర్శించారు. ఇవాళ ఘటన జరిగిన ప్రదేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి కాస్త. అలాగే వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి మృతులందరినీ కూడా బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన కనుక్కునే దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. మనం మొత్తం చూడొచ్చు. అక్కడ పరిశ్రమ అంతా కూడా నేలమట్టమైంది. మొత్తం 2 అంతస్తుల భవనం నేలకూలింది అనేసి అంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో, ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 44 మంది మరణించారు అనేసి అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హాస్పిటల్లో ఉన్న చాలామంది కూడా ఇప్పటికీ వారి పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగా ఉన్నటువంటి విధంగా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు పరిశ్రమ అంతా కూడా 2 అంతస్తుల భవనం నేలమట్టయింది. ఆ శిథిలాల కింద చాలామంది క్షతగాతులు ఇరుక్కుపోయిన పరిస్థితి. చాలామంది కూడా ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని బయటికి తీశారు. ఇంకా పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు మొత్తం ఆ శిథిలాల వైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి అసలు ఎక్కడ ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు ఈ బ్లాస్ట్ ఎందుకు సంభవించింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న చాలామంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతా కూడా తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఇవాళ ఆయన ఆ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నారు. అలాగే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎంతవరకు క్లియర్ అయ్యింది అనేది కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ అమర్ మనకు అందిస్తారు. అమర్, సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకున్నారు. అలాగే నిన్న కూడా వివిధ శాఖల మంత్రులు వచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి, డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే సిగాచి ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు కూడా, ఇటు వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ, మరోవైపు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వం తరపున సీఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. భవనాన్ని సందర్శిస్తున్నారు. భవనం మొత్తం కూడా G+2 భవనంగా ఉండడం, ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కుప్పకూలడంతో మొత్తం ఘటనా స్థలాన్ని శిథిలాలకు సంబంధించి ప్రస్తుతం ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ఒక్కొక్క సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే సంస్థ సిగాచి కంపెనీ ఎప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి,
ఇండస్ట్రియల్కి సంబంధించిన నమూనాలు ఏమున్నాయి, ఈ రియాక్టర్కి సంబంధించిన పర్మిషన్స్ ఏమున్నాయి, రియాక్టర్ ఒకవేళ అంటే పేలుడు ఘటనలు తరచూ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రియాక్టర్లకు సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి పర్యవేక్షించాలి ఇండస్ట్రియల్ సంబంధించిన అధికారులు. కానీ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే, నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డితో సహా మంత్రుల బృందం కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కమిటీ వేసిన తర్వాత రియాక్టర్లు తరచుగా పేలుతున్నాయి, ఇండస్ట్రీ ఏరియాలోనే ఎక్కువగా పేలుతున్నాయి కాబట్టి ఈ పేలడ ఘటనకు సంబంధించి దానికి నివారణ చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ కమిటీతో సహా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత మీడియా ముఖంగా బాధితులకు, క్షతగాతులందరికీ కూడా ఒక ప్రకటన ఎక్స్గ్రేషియా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి అక్కడ సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడ పరిశీలించిన తర్వాత మీడియాకు ముఖంగా అయితే మాట్లాడున్నారు. కార్తిక్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అమర్ ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పటి వరకు 44 మంది, ఐ థింక్ 40+ ఇప్పటి వరకు మృతదేహాలను గుర్తించారు. ఇంకా ఏవైనా అక్కడికి శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? సహాయక చర్యలు ఆపేశారా, కంటిన్యూ అవుతున్నాయి? ఇప్పటి వరకు 25 గంటలు గడిచింది, ఇంకా సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు దగ్గరుండి నిన్న అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళు దగ్గరుండి కూడా నిర్వినియామంగా ప్రస్తుతం చర్యలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ శిథిలాల కింద ఇప్పటి వరకు మొత్తం 45 దాకా మృతుల సంఖ్య తేలింది. అధికారికంగా మాత్రం 36 వరకు తేలింది. ఇంకా అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శిథిలాల కింద ఉన్నటువంటి ఏదైతే G+2 భవనం ఉందో సిగాచి భవనానికి సంబంధించి ఇప్పటి వరకు పర్మిషన్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కమిటీ అయితే వేసింది కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ఎంత వరకు ఉంటుంది, ఈ రియాక్షన్కి సంబంధించి కెమికల్ రియాక్షన్స్ అంటే ఒక వేడి తగిలింది రియాక్టర్, అందుకే పూర్తిగా విస్ఫోటకానికి అయింది కాబట్టి ఈ విస్ఫోటకం వెనుక రియాక్టర్ వేడి వచ్చినప్పుడు తప్పనిసరిగా రియాక్టర్ని వెంటనే ఆఫ్ చేయాలి. ఆ రియాక్టర్ నుంచి వెలువడే కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనవి కాబట్టి తప్పనిసరిగా ఆ రియాక్టర్ ఆపరేటర్స్ మాత్రం తప్పనిసరిగా ఆపివేయాలి. కానీ ఆపివేయకపోవడంతోనే పూర్తిగా హీట్ వేవ్ ఒక్కసారిగా తగలడంతోనే మొత్తం 400 నుంచి 600 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగలడంతోనే రియాక్టర్ మొత్తం కూడా పేలిందనేది అయితే ఒక అధికారులు అంచనాకైతే వస్తున్నారు. అయితే రియాక్టర్ ఘటనలు తరచూ జరుగుతున్నాయి కాబట్టి ఒక కమిటీ నిర్ణయం వస్తుంది. నిర్ణయం వచ్చిన తర్వాతే ప్రభుత్వం దీనిపైన రియాక్టర్లు, ఇండస్ట్రీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఎక్కువగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు, రియాక్టర్లకు సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటి గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 45కు పైగా మృతుల సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. శిథిలాలను ఉడబోసి మరి అంటే శిథిలాలను ఒకవైపు పక్కకు జరుపుతూ ఇప్పటికే బిల్డింగ్ మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఆ రియాక్టర్ సంబంధించిన మిషన్ మొత్తం కూడా పక్కకు జరిపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఎక్కడ కూడా మొత్తం ఉడబోస్తూ శిథిలాలను వెలికి తీస్తూ శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా పక్కకు జరుపుతున్నారు. శిథిలాలకు సంబంధించి ఏదైతే మృతదేహాలు వెలికి తీసిన తర్వాత ఆనవాళ్ళు లేకుంటే మాత్రం వాళ్ళని DNA టెస్ట్ చేస్తున్నారు. DNA టెస్ట్ తర్వాత వాళ్ళ కుటుంబీకుల నుంచి తీసుకొని ఆ తర్వాత DNA టెస్ట్ ఆధారంగా మృతుల ఆనవాళ్ళను గుర్తిస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ఇప్పటి వరకు 45కు చేరుకుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. అయితే ప్రభుత్వం వేసే కమిటీకి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఒక కమిటీ అయితే వేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది? ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ప్రతిపక్షాలకు వైపు చెప్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న అంశాన్ని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్న నేపథ్యంలో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి చూసుకుంటే బాధిత కుటుంబాలకు, క్షతగాతులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువరవచ్చు, ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం ఇస్తాడనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బాధితులు కావచ్చు, ఇటు క్షతగాత్రులకు సంబంధించి ఒకవైపు ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యం అందిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సిగాచి పరిశ్రమకు సంబంధించి పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అయితే బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎంత త్వరితగతిన ఎమర్జెన్సీగా స్పందించిన అంశాలకు సంబంధించి మీడియా ముఖంగా ఈ ప్రమాద ఘటన గురించి పూర్తిగా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అండ్ అమర్, ఇప్పుడు
ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు అంటే దీని తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి. అండ్ దట్టు ఇప్పుడు ఎవరైతే మృతులు ఉన్నారో అలాగే క్షతిగాత్రులు ఉన్నారో ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ ఇప్పటికైనా యాజమాన్యం బయటికి తీస్తుందా, క్లియర్ చేస్తుందా ఆ డీటెయిల్స్లో? ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు సిగాచికి సంబంధించిన పరిశ్రమ నిర్వాహకులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి, ముందుకు రాని పరిస్థితి. ప్రభుత్వమే ముందుండి క్షతగాత్రులను ఇటు ఆసుపత్రికి అయితే తరలిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పటాన్ చెరు, ఇస్నాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. చాలా మంది, మొత్తం 35 మంది పైగా క్షతగాత్రులను కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 10 మందికి పైగా విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీం పూర్తిగా నిర్వీర్యంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి వస్తుండడంతో పూర్తిగా ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. ఈ చుట్టుపక్కల కూడా ఎవరిని రాకుండా, ఎందుకంటే ఇప్పటికే కుటుంబీకులు బంధువులకు సంబంధించి చాలా మంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత హెల్ప్ లైన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి మృతులకు సంబంధించిన వాళ్ళ డాటాను కూడా వెలికి తీస్తున్నారు. ఎవరున్నారు ఏంటి అన్న కోణంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల నుంచి ఒక స్పష్టత వస్తేనే ప్రస్తుతం ఇదంతా వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ వచ్చే మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పోలీసులు కూడా మనల్ని నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీడియా కవరేజ్ కి కొంత ఆటంకం కలిగిస్తున్నారు, లోపలికి వెళ్ళమని ఆదేశిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ గా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా ఇండస్ట్రీకి సంబంధించిన ఏరియాలో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రమాద నివారణకు సంబంధించి ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఇటు ప్రమాద బాధితులకు ఎక్స్గ్రాషియా కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అమర్.